గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దామా? సరే, మనకు ప్రతిరోజూ కనిపించే ఈ మాత్రల వెనక ఎంత పెద్ద సైన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఇవి మామూలుగానే ఉంటాయి, కానీ ప్రతి మాత్ర వెనక ఓ పెద్ద కథే ఉంది. అసలు ఒక పర్ఫెక్ట్ మాత్రను తయారు చేయాలంటే ఏం కావాలో తెలుసా? అదంతా ఓ ప్రత్యేకమైన సైన్స్లో భాగం. దీన్నే ఫార్మస్యూటిక్స్ అంటారు. అంటే ఒక కెమికల్ను మనకు పనికొచ్చే మెడిసిన్గా మార్చే సైన్స్ అన్నమాట. ఇక్కడో విషయం గమనించాలి. టాబ్లెట్ ఆకారాన్ని బట్టే దాని పనితనం ఆధారపడి ఉంటుంది. చూడండి, మామూలు టాబ్లెట్స్ నుంచి స్పెషల్ కోటింగ్ ఉన్న టాబ్లెట్స్ వరకు చాలా రకాలున్నాయి. ఈ ఎంటరిక్ కోటింగ్ చాలా స్పెషల్. ఇది కడుపులో కరగకుండా నేరుగా పేగుల్లోకి వెళ్ళి అక్కడే కరుగుతుంది. ఇక కంట్రోల్డ్ రిలీజ్ టాబ్లెట్స్ అయితే మందును నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. అందుకే రోజుకొక్కటి చాలు. చూయబుల్ టాబ్లెట్స్ అయితే మింగే పనిలేదు, నమిలితే చాలు. అందుకే ఇవి పిల్లలకు బెస్ట్ ఆప్షన్. అసలు పౌడర్ని టాబ్లెట్గా ఎలా మారుస్తారు? గ్రాన్యులేషన్ అనే ప్రాసెస్ ద్వారా. అదేంటో చూద్దాం. పేరులోనే ఉంది కదా, డ్రై గ్రాన్యులేషన్లో ఎలాంటి లిక్విడ్ వాడరు. తేమకు పాడయ్యే మందులకు ఇది చాలా ముఖ్యం. ఇందులో పౌడర్ను ముందు గట్టిగా నొక్కి ఆ తర్వాత వాటిని మళ్లీ పొడిచేసి ఫైనల్గా టాబ్లెట్స్గా మారుస్తారు. వెట్ గ్రాన్యులేషన్లో అయితే ఒక లిక్విడ్ బైండర్ వాడతారు. ఇది గ్రాన్యూల్స్ను బలంగా ఒకేలా ఉండేలా చేస్తుంది. ఇది అచ్చం తడి ఇసుక ముద్దలాంటిది. నీటి చుక్కలు పౌడర్ కణాలను దగ్గరగా చేర్చి బలంగా చేస్తాయి. సరే, టాబ్లెట్ తయారైపోయింది. కానీ మార్కెట్లోకి వెళ్లే ముందు కొన్ని క్వాలిటీ టెస్టులు పాసవ్వాలి. ఉదాహరణకు హార్డ్నెస్ టెస్ట్. టాబ్లెట్ షిప్పింగ్లో పగిలిపోకూడదు, అలాగని కడుపులో కరగకుండా ఉండకూడదు. ఈ మోన్శాంటో, ఫైజర్ టెస్టర్ల లాంటివి టాబ్లెట్ గట్టితనాన్ని ఖచ్చితంగా కొలుస్తాయన్నమాట. ఇక ఫ్రైయబిలిటీ టెస్ట్. ఇది రవాణాలో టాబ్లెట్స్ ఎంతవరకు తట్టుకుంటాయో చెక్ చేస్తుంది. ఈ మిషన్లో 100 సార్లు తిప్పాక బరువు నష్టం 1% కంటే తక్కువ ఉంటేనే ఆ బ్యాచ్ క్వాలిఫై అవుతుంది. ఇప్పటిదాకా టాబ్లెట్స్ గురించి చూసాం. ఇప్పుడు క్యాప్సూల్ సంగతేంటో క్విక్గా చూద్దాం. క్యాప్సూల్స్కి రుచి తెలియదు, మింగడం కూడా తేలిక. కానీ వీటి తయారీ కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. చూడండి, హార్డ్ క్యాప్సూల్ డిజైన్ చాలా సింపుల్. మందు నింపిన బాడీ, దానికి సరిపోయే ఒక క్యాప్. ఈ క్యాప్సూల్ షెల్ ఎక్కువగా జెలాటిన్తో తయారవుతుంది. ఇది జంతువుల కొల్లాజెన్ నుంచి వస్తుంది. సో, ఒక చిన్న మాత్ర వెనుక ఎంత పెద్ద ఇంజనీరింగ్ ఉందో కదా! దాని కోటింగ్ నుంచి గట్టిదనం వరకు అన్నీ పక్కాగా డిజైన్ చేస్తారు. ఇలాగే మన చుట్టూ ఉన్న మామూలు వస్తువుల్లో ఇంకా ఎన్ని సైంటిఫిక్ అద్భుతాలు దాగి ఉన్నాయో. అరే, ఊహించుకుంటే ఒక చిన్న మందు బిళ్లను నీళ్లతో గుటకవేసి మింగేయడమనేది మన దైనందిన జీవితంలో చాలా సాధారణమైన పని కదా. అవును, చాలా చిన్న పనిలా అనిపిస్తుంది. కాని ఆ క్షణంలో మనం ఒక రకమైన మైక్రోస్కోపిక్ ఆర్మోర్డ్ వెహికల్ను, అంటే సమయం ప్రకారం పనిచేసే ఒక అత్యంత సూక్ష్మమైన సాయుధ వాహనాన్ని శరీరంలోకి పంపుతున్నామన్నమాట. నిజమే, అది అక్షరాల ఒక సాయుధ వాహనమే. కడుపులో ఉండే అత్యంత ప్రమాదకరమైన ఆమ్లాల దాడిని తట్టుకుని ఎక్కడ పేలాలో అక్కడే పేలేలా డిజైన్ చేసిన ఒక సాంకేతిక అద్భుతం ఆ చిన్న బిల్ల. కరెక్ట్గా చెప్పారు. సో, ఈరోజు మన డీప్ డైవ్ సెషన్లో ఫార్మాస్యూటిక్స్ ప్రపంచంలోని 5వ అధ్యాయాన్ని, అంటే ఈ టాబ్లెట్స్ మరియు క్యాప్సూల్స్ తయారీ వెనుకున్న అద్భుతమైన సైన్స్ని డీకోడ్ చేద్దాం. దీని లోతుల్లోకి వెళితే మనం వాడే మందుల వెనుక ఇంత పెద్ద శాస్త్రముందా అని ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. సరే, దీని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేంటంటే, మనం ఏ మందును కూడా నేరుగా రసాయనం రూపంలోనో లేదా ఒక పచ్చి పొడి రూపంలోనూ తీసుకోలేం కదా. అవును, తీసుకోలేము. ఫార్మాస్యూటిక్స్ పరిభాషలో చెప్పాలంటే దాన్ని ఆ డోసేజ్ ఫార్మ్ డిజైన్ అంటారు. అంటే ముడి రసాయనాన్ని రోగి శరీరంలోకి సరైన సమయంలో సరైన మోతాదులో ఆ అత్యంత సురక్షితంగా చేర్చే వాహనాలుగా ఈ టాబ్లెట్స్ని, క్యాప్సూల్స్ని మార్చడం అన్నమాట. ఓహో, అంటే ఇది ఒక అద్భుతమైన కళ, అలాగే ఖచ్చితమైన విజ్ఞాన శాస్త్రం కూడా. అవును, ఇది ఫార్మా రంగంలోనే చాలా కీలకమైన దశ. మనం కేవలం మింగేసే ఒక సాధనంగా మాత్రమే టాబ్లెట్ని చూస్తాం. కానీ నాకు విషయం ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం అన్ని మందుల్ని కడుపులోకి పంపము కదా.
అవును, శరీరంలో ఒక్కో అవసరానికి ఒక్కో మార్గముంటుంది. అదే శరీర భాగాలకు తగ్గట్టు ఇది ఎన్ని రకాలుగా డిజైన్ చేయబడ్డాయో చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. బుక్కల్ టాబ్లెట్స్ అని చెంప లోపల పెట్టుకునేవి ఉంటాయి కదా. అవును, ఉంటాయి. ఇంకా చర్మం కింద చిన్న సర్జరీ ద్వారా ప్రవేశపెట్టే ఇంప్లాంట్స్, అలాగే నీటిలో వెయ్యగానే బుసబుసమంటూ కరిగిపోయి ఈ కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్, ఇలా చాలా ఉన్నాయి. నిజమే. ఇన్ని రకాలు ఉండటానికి ఒక ఖచ్చితమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. దీని మనం ఒక ఉదాహరణతో చూద్దాం. సబ్లింగ్వల్ టాబ్లెట్స్ గురించి మాట్లాడుకుంటే, గుండెపోటు లాంటి అత్యవసర సమయంలో నైట్రోగ్లిజరిన్ లాంటి మందుల్ని నాల్క కింద పెట్టుకుంటారు. అవును, అలా ఎందుకు చేస్తారు? నేరుగా మింగేయొచ్చు కదా. ఒకవేళ ఆ మందును మామూలుగా మింగితే అది కడుపులోకి వెళ్ళి ఆ తర్వాత లివర్ ద్వారా జీర్ణమై అప్పుడు రక్తంలోకి వెళ్ళాలి. దీన్నే ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. ఓహో, అంటే టైం పడుతుందంటారా? అవును, అత్యవసర పరిస్థితుల్లో అంత సమయం ఉండదు కదా. పైగా ఈ లివర్ అనేది ఆ మందులో సగం ప్రభావాన్ని తగ్గించేస్తుంది. అరే, అలాగా? అవును, అందుకే నాలుక కింద పెట్టుకోగానే అక్కడుండే సూక్ష్మ రక్తనాళాల ద్వారా మందు నేరుగా ఆ సెకండ్ల వ్యవధిలో రక్తంలో కలిసిపోయి ప్రాణాల్ని కాపాడుతుందన్నమాట. వావ్, ఆ దారి మళ్లించడం వెనక ఎంత పెద్ద వ్యూహముందన్నమాట. ఇక్కడే నాకు ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ గురించి చదివినప్పుడు ఒక భలే పోలిక అనిపించింది. చెప్పండి, ఏంటా పోలిక? మనం గ్యాస్ ట్రబుల్కి వాడే రాబిప్రోజోల్ లాంటి టాబ్లెట్లు చూస్తుంటే దానికి వేసే ఆ కోటింగ్ ఒక రకమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లా అనిపించింది. చాలా కరెక్ట్ పోలిక ఇది. ఎందుకంటే మన కడుపులో ఆహారాన్ని అరిగించే అత్యంత బలమైన గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, ఆ యాసిడ్ దాడికి లోపలున్న అసలు మందు నాశనం కాకుండా ఈ కోటింగ్ కాపాడుతుంది. అవును, యాసిడ్ నుండి రక్షణిస్తుంది. ఆ యాసిడ్ సముద్రాన్ని దాటుకుని సురక్షితంగా పేగుల్లోకి అంటే ఇంటెస్టైన్కి చేరాక అక్కడుండే ఆల్కలైన్ వాతావరణంలో మాత్రమే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విచ్చుకుని మందు బయటకొచ్చేలా డిజైన్ చేయడం అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఖచ్చితంగా. ఆ కోటింగ్ అనేది కేవలం రక్షణ కోసమే కాదు, మందు ఎక్కడ విడుదలవ్వాలో ఖచ్చితంగా నిర్దేశించే ఒక టైమర్ లాంటిది కూడా. ఒక టైమర్ లాగానా? అవును, దీన్ని మనం విస్తృత కోణంలో మాడిఫైడ్ రిలీజ్ లేదా సస్టైన్డ్ రిలీజ్ టెక్నాలజీగా చూస్తాం. మధుమేహం ఉన్నవారు వాడే మెట్ఫార్మిన్ ఎస్ఆర్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. సరే, చెప్పండి. సాధారణ మందు అయితే శరీరంలో ఒకేసారి కరిగిపోయి రక్తంలో కలిసి కొద్ది గంటల్లోనే దాని ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు రోజుకు 3-4 సార్లు మందు వేసుకోవాల్సి వస్తుంది. అవును, పదే పదే వేసుకోవాలి. దీని యొక్క ఉదాహరణతో అర్థం చేసుకుంటే మనకు దాహం వేసినప్పుడు ఒకేసారి గ్లాసుడు నీళ్లు గటగటా తాగేయడానికి ఒక సెలైన్ బాటిల్ ద్వారా రోజంతా చుక్క చుక్కగా నిరంతరంగా నీరు శరీరంలోకి వెళ్లడానికి ఎంత తేడా ఉందో ఇది కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. మందును ఒకేసారి వదలకుండా శరీరానికి రోజంతా కొద్ది కొద్దిగా ఒక స్థిరమైన వేగంతో అందించడమన్నమాట. దీనివల్ల పదే పదే మందులు వేసుకునే అవసరం తప్పుతుంది. అవును, రక్తంలో మందు స్థాయిలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండటానికి ఈ టెక్నాలజీ భలే ఉపయోగపడుతుంది. ఇన్ని అద్భుతమైన డిజైన్స్ సరే కాని అసల గాలికి ఎగిరిపోయే పొడి పౌడర్ని ఇంత గట్టి బిళ్లగా ఎలా మారుస్తారు? అదేమైనా సిమెంట్ తయారీ లాంటిదా? ఊరికి డైరెక్ట్గా యంత్రాలతో నొక్కేస్తే టాబ్లెట్ అయిపోతుందా? మీరన్నట్టు ఆ డైరెక్ట్ కంప్రెషన్ అనేది ఒక పద్ధతి. అంటే నేరుగా పౌడర్ని అచ్చుల్లో పోసి గట్టిగా నొక్కేయడం. ఓకే, అలా చేయొచ్చు కదా. కానీ సమస్య ఏమిటంటే అన్ని రకాల పౌడర్లు అలా ఒకదానికొకటి అతుక్కో పొడిపొడిగా రాలిపోతాయి. అప్పుడే ఫార్మా రంగంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ వెట్ గ్రాన్యులేషన్ అనేది అవసరమవుతుంది. వెట్ గ్రాన్యులేషన్ అంటే ద్రవాలు కలపడమా? అవును, ఆ పౌడర్కి ఒక ద్రవ పదార్థాన్ని బైండర్గా కలిపి ముద్దగా చేసి దాన్ని చిన్న చిన్న రేణువులుగా మారుస్తారు. ఓహో, ఇక్కడే ఫిజిక్స్ వస్తుందనుకుంటా. ఆ పొడి పౌడర్ రేణువులుగా మారే క్రమంలో ఆ పెండ్యులర్, ఫ్యూనిక్యులర్, క్యాపిలరీ అని విభిన్న దశల గురించి మూలాల్లో విన్నాను. అసలు ఇవేంటి? దీన్ని చాలా సులభంగా ఊహించుకుందాం. ఒక 2 ఇసుక రేణువులున్నాయనుకోండి. వాటి మధ్య ఒకే ఒక చిన్న నీటి బిందువును వేస్తే ఎలా ఉంటుంది? ఆ నీరు రెండిటినీ పట్టి ఉంచుతుంది కదా. అవును, ఆ నీటి బిందువు ఒక చిన్న అదృశ్య రబ్బర్ బ్యాండ్ లాగా 2 ఇసుక రేణువులను పట్టి ఉంచుతుంది. దీన్నే పెండ్యులర్ స్టేట్ అంటారు. ఓకే, అంటే జస్ట్ ఒక లింక్ ఏర్పడుతుంది. కరెక్ట్. ఆ తర్వాత మనం ఇంకాస్త ద్రవం కలిపినప్పుడు ఆ రేణువుల మధ్య ఉన్న ఖాళీలన్నీ ద్రవంతో నిండిపోతాయి. ఇది క్యాపిలరీ స్టేట్ అన్నమాట. అంటే ఖాళీలన్నీ నిండిపోతాయి. అవును, ఇలా కొద్ది కొద్దిగా ద్రవాన్ని కలుపుతూ పోతే చివరకు అది ఒక పూర్తి స్థాయి బిందువుగా
డ్రాప్లెట్గా మారుతుంది. ఈ దశలన్నిటినీ చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ సరైన సైజులో రేణువులను తయారు చేస్తారు. ఓహో, ఆ మైక్రోస్కోపిక్ లెవెల్లో ద్రవం ఒక గమ్లాగా పనిచేస్తుందన్నమాట. ఇకపోతే డ్రై గ్రాన్యులేషన్ అనేది ద్రవాలు తగిలితే పాడయ్యే మందుల కోసం వాడతారని అర్థమైంది. అవును, అందులో స్లగింగ్ విధానం వాడతారు. అదే ముందుగా పెద్ద బిళ్ళలు చేసి వాటిని మళ్లీ పగలగొట్టి చిన్న రేణువులుగా మార్చి అప్పుడసలు టాబ్లెట్ చేస్తారు కదా. ఇదంతా బానే ఉంది, కానీ తయారీ పూర్తయ్యాక దానిపైన వేసే షుగర్ కోటింగ్ దగ్గరే నాకొక పెద్ద సందేహం వచ్చింది. చెప్పండి, ఏంటా సందేహం? ఈ షుగర్ కోటింగ్కి 5 దశలుంటాయి కదా: సీలింగ్, సబ్ కోటింగ్, స్మూతింగ్, కలర్ కోటింగ్ మరియు పాలిషింగ్ అని. అవును, ఇవన్నీ ఉంటాయి. నా ప్రశ్న ఏమిటంటే, కేవలం మందు చేదు రుచిని దాచడానికి ఇంత కష్టపడాలా? పైగా ఈ కోటింగ్ వల్ల టాబ్లెట్ బరువు 50% నుండి ఏకంగా 100% వరకు, అంటే రెట్టింపైపోతోందని విన్నాను. అవును, బరువు పెరుగుతుంది. ఒక చిన్న బిళ్ల బరువును అనవసరంగా రెట్టింపు చేయడం వల్ల కంపెనీలకు రవాణా ఖర్చులు పెరుగుతాయి కదా. ఇది నిజంగా అవసరమా, లేక కేవలం అందం కోసమా? ఇది చాలా లాజికల్ ప్రశ్న. ఒక బిళ్ల బరువును రెట్టింపు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పనే, కానీ ఇది కేవలం రుచిని దాచడానికి చేసేది కాదు. మొదటి దశైన సీలింగ్ ఎంత ముఖ్యమైనదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంటే ఆ సీలింగ్ ఏం చేస్తుంది? ఇందులో షెల్లాక్ లాంటి వాటర్ ప్రూఫ్ పదార్థాన్ని టాబ్లెట్ పైన పూస్తారు. ఎందుకంటే తర్వాతి కోటింగ్ దశలలో షుగర్ సిరప్ని వాడతారు. అందులో నీరుంటుంది కదా. అవును, షుగర్ సిరప్లో నీరుంటుంది కదా. ఆ నీరు గనక లోపలున్నా అసలు మందుకి తగిలితే మందు పనికి రాకుండా పోతుంది. అందుకే ఈ సీలింగ్ ఒక గోడలాగా రక్షిస్తుంది. ఈ కోటింగ్ వల్ల మందు గాలికి వెలుతురికి పాడవకుండా స్టేబుల్గా ఉంటుంది. అంటే బరువు పెరిగినా సరే మందును సురక్షితంగా రోగికి చేర్చడానికి ఇదంతా చేస్తారన్నమాట. అవును, పైగా ఈ ప్రాసెస్లో చాలా సవాళ్లుంటాయి. ఉదాహరణకు ఫిల్లింగ్ అనే డిఫెక్ట్ గురించి వినే ఉంటారు. ఫిల్లింగ్ అంటే ముద్రించిన అక్షరాలు మూసుకుపోవడమా? కరెక్ట్. టాబ్లెట్ మీద కంపెనీ ముద్రించిన లోగో ఈ కోటింగ్ సిరప్ ఎక్కువగా పడితే పూడిపోయి కనిపించకుండా పోతుంది. అలాగే ఆరబెట్టేటప్పుడు ఎక్కువ వేడి తగిలితే బ్లిస్టరింగ్ లేదా క్రాకింగ్ జరిగి టాబ్లెట్ పైన బీటలు వారతాయి. వావ్! ఆ బెల్ల మీద ఉన్న చిన్న అక్షరం కనబడటం వెనుక కూడా ఇంత పెద్ద తతంగం ఉందన్నమాట. ఇక ఇదంతా పూర్తయ్యాక నేరుగా ప్యాక్ చేసి మెడికల్ షాప్కి పంపిస్తారనుకుంటే పొరపాటే కదా. అవును, అప్పుడే అయిపోలేదు. అసలు పరీక్షలు ఇప్పుడే మొదలవుతాయి. శాంటో లేదా ఫైజర్ లాంటి హార్డ్నెస్ టెస్టర్లతో టాబ్లెట్ పటిష్టతని కొలుస్తారు. అవును, ఎంత బరువు వేస్తే అది పగులుతుందో చూస్తారు. కానీ వీటన్నిట్లో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది ఫ్రయబిలిటీ టెస్ట్. అవును, అది చాలా ముఖ్యమైన పరీక్ష. రవాణా సమయంలో డబ్బాల్లో రాపిడికి గురై టాబ్లెట్ అరిగిపోకూడదు కదా. ఈ పరీక్షని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఆ తయారైన టాబ్లెట్ను తీసుకెళ్లి ఒక రఫ్ అండ్ టఫ్ రోలర్ కోస్టర్లో వేసి దాని స్ట్రెంగ్త్ని పరీక్షించడం లాంటిదిది. భలే చెప్పారు. ఆ యంత్రం పేరు ఫ్రయబిలేటర్. అవును, ఇందులో టాబ్లెట్స్ వేసి నిమిషానికి 25 రౌండ్ల చొప్పున మొత్తం 100 సార్లు తిప్పుతారు కదా. ఆ తిరిగే క్రమంలో ప్రతిసారి టాబ్లెట్ ఒక 6 అంగుళాల ఎత్తు నుండి కింద పడుతూ ఉంటుంది. అవును, నిర్దాక్షిణ్యంగా కింద పడేస్తారు. అలా 100 సార్లు పడ్డాక దాన్ని తీసి వళ్లీ బరువు తూస్తారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అది 1% కన్నా తక్కువ బరువును కోరిపోతేనే ఆ టాబ్లెట్ పాస్ అవుతుంది. 1% కన్నా ఎక్కువ పౌడర్ రాలిపోయిందా ఆ బ్యాచ్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది కదా. ఖచ్చితంగా. అయితే ఇక్కడొక అద్భుతమైన పారాడాక్స్, అంటే ఒక వైరుధ్యం ఉంది తెలుసా? ఈ టాబ్లెట్ని ఎంత గట్టిగా చేసినా అది ఒకచోట మాత్రం పగలాల్సిందే. ఎక్కడా? కడుపులోకి వెళ్ళాక కదా. అవును, కేవలం పగలని, అసలు అరగని అత్యంత గట్టి టాబ్లెట్ని తయారు చేయడం ఫార్మా ఉద్దేశం కాదు కదా. ప్యాకింగ్లో పగలకుండా ఎంత గట్టిగా ఉండాలో మన కడుపులోకి వెళ్ళాక అంత సులభంగా విడిపోవాలి. అవును, రెండూ బ్యాలెన్స్ చెయ్యాలి. ఇక్కడే డిసింటిగ్రేషన్ మరియు డిజల్యూషన్ అనే 2 అత్యంత కీలకమైన పరీక్షలు వస్తాయి. ఈ ప్రశ్న మనల్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్తుంది. ఈ 2 టాబ్లెట్ కరిగిపోవడం గురించే కదా. మరి రెండింటికి అసలు తేడా ఏంటి? చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ చాలా పెద్ద తేడా ఉంది. డిసింటిగ్రేషన్ అంటే ఆ గట్టి టాబ్లెట్టు కడుపులోని ద్రవాలు తగలగానే చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం. అంటే ఒక గోడ కూలి ఇటుకలుగా మారడం లాంటినా? ఎగ్జాక్ట్లీ. కాని అలా ముక్కలైనంత మాత్రాన అది రక్తంలో కలవదు కదా. ఆ ముక్కలు కడుపులోని ద్రవాల్లో పూర్తిగా కరిగిపోయి ఒక ద్రావణంగా, అంటే సొల్యూషన్గా మారాలి. ఓహో, అప్పుడే శరీరం ఆ మందును గ్రహిస్తుంది కదా. అవును,
దాన్నే డిజల్యూషన్ అంటారు. మరి ఈ డిజల్యూషన్ని ల్యాబ్లో ఎలా పరీక్షిస్తారు? దీనికోసం బాస్కెట్ అపారటస్ మరియు ప్యాడిల్ అపారటస్ లాంటి ప్రత్యేక యంత్రాలను వాడతారు. మన కడుపులో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కదా, ఆ యంత్రంలో కూడా దాన్ని మెయింటైన్ చేస్తారు. అంటే కడుపులో ఉన్నట్లే వాతావరణం సృష్టిస్తారన్నమాట. అవును. ఆ ద్రవంలో ఈ టాబ్లెట్ వేసి ఒక చిన్న తెడ్డులాంటి పరికరాన్ని అంటే ప్యాడిల్ని తిప్పుతారు. ఖచ్చితంగా ఎంత సమయంలో ఎంత శాతం మందు కరిగిందో లెక్కిస్తారు. ఓకే, పటిష్టంగా ఉండటానికి, కడుపులోకి వెళ్ళగానే కరిగిపోవడానికి మధ్య ఈ సున్నితమైన సమతౌల్యాన్ని సాధించడమే ఫార్మస్యూటిక్స్లోని అసలైన ప్రతిభ అనిపిస్తుంది. నిజమే, ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇదంతా వింటుంటే భలే ఆసక్తిగా ఉంది. మనం పౌడర్ గురించి, గట్టి టాబ్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ పొడిగా ఉండి అసలు బైండ్ అవ్వని పౌడర్లను లేదా ద్రవరూపంలో ఉండే మందులను టాబ్లెట్ చేయలేం కదా. అవును, అలా చేయలేము. ఇక్కడే నా ఫేవరెట్ టాపిక్ అయిన క్యాప్సూల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది కదా. అవును, క్యాప్సూల్స్ ప్రపంచం వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఈ క్యాప్సూల్స్కి వాడే జెలటిన్లో టైప్ ఏ మరియు టైప్ బి అని 2 రకాలుంటాయని చదివాను. ఈ రెండింటికి తేడా ఏంటి? జెలటిన్ అనేది జంతువుల చర్మం, ఎముకల నుండి తీసే ఒక సహజమైన ప్రోటీన్. ఈ తీసే క్రమంలో వాడే రసాయనాలను బట్టి ఇది 2 రకాలుగా మారుతుంది. అంటే కెమికల్స్ వేరు వాడతారా? అవును, ఉదాహరణకు పందుల చర్మం నుండి తీసేటప్పుడు దాన్ని యాసిడ్తో ట్రీట్ చేస్తారు. దీన్నే టైప్ ఏ జెలటిన్ అంటారు. అదే ఆవు లేదా ఎద్దుల ఎముకల నుండి తీసేటప్పుడు ఆల్కలి ట్రీట్మెంట్ ఇస్తారు. దీన్ని టైప్ బి అంటారు. ఓహో, అలా వస్తుందన్నమాట. మరి ఏది వాడాలో ఎలా తెలుస్తుంది? వేర్వేరు మందులకు వేర్వేరు pH వాతావరణం కావాలి కాబట్టి ఆ మందు స్వభావాన్ని బట్టి ఏ జెలటిన్ వాడాలో ఫార్మసిస్టులు నిర్ణయిస్తారు. ఓకే, వెనుక ఉన్న కెమిస్ట్రీ అదన్నమాట. ఇక ఈ హార్డ్ జెలటిన్ క్యాప్సూల్స్కి సైజులు కూడా ఉంటాయి కదా. 000 అనేది అతి పెద్ద సైజని, అలాగే 5 అనేది అతి చిన్న సైజు క్యాప్సూల్ అని తెలిసింది. అవును, సైజులు అలానే ఉంటాయి. కానీ ఈ 000 సైజ్ ఎందుకు వాడతారు? మనుషులు మింగలేరు కదా దాన్ని. నిజమే, మనుషులు దాన్ని మింగడం కష్టం. అందుకే ఆ 000 సైజ్ని ఎక్కువగా పశువుల మందులకు అంటే వెటర్నరీ పర్పస్కి వాడతారు. మనుషులు వాడే డోసులకు చిన్న సైజులే సరిపోతాయి. ఈ క్యాప్సూల్స్ని నేనెప్పుడూ 2 రకాలుగా ఊహించుకుంటాను. చెప్పండి అవేంటో. హార్డ్ జెలటిన్ క్యాప్సూల్స్ అనేవి ఒక చిన్న ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ లాంటివి. వాటికి కిందొక బాడీ, పైనొక క్యాప్ ఉంటుంది. ఆ బాక్స్లో పౌడర్ పెట్టి మూత పెడతారు. కరెక్ట్, బాడీ అండ్ క్యాప్ విధానం. అదే సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ అనగానే నాకు గుర్తొచ్చేది లిక్విడ్ మందుతో పూర్తిగా సీల్ చేసి ఉన్న చిన్న వాటర్ బెలూన్స్. ఎందుకంటే అవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, వాటిని మనం చేత్తో విడదీయలేము. నా ఎనాలజీ కరెక్టేనా? 100% కరెక్ట్. ఆ వాటర్ బెలూన్ లాంటి ఫ్లెక్సిబిలిటీ సాఫ్ట్ జెల్స్కి ఎలా వస్తుందంటే అందులో గ్లిసరాల్ లేదా సార్బిటాల్ లాంటి ప్లాస్టిసైజర్స్ వాడతారు. ఓహో, ప్లాస్టిసైజర్స్ వల్లే ఆ మెత్తదనం వస్తుందా? అవును, దీనివల్ల ఆ పైపొర విరిగిపోకుండా మెత్తగా సాగే గుణం కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ సాఫ్ట్ జెల్స్ తయారీ విధానం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రక్రియ. రోటరీ డై ప్రాసెస్ ద్వారా ఇది జరుగుతుంది. ఈ రోటరీ డై ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా? ఒక యంత్రాన్ని ఊహించుకోండి. 2 పక్కల నుండి మెత్తటి జెలాటిన్ రిబ్బన్లు ఒక రోలర్లోకి వస్తుంటాయి. అదే సమయంలో పైన ఉన్న నాజిల్ నుండి ద్రవరూపంలో ఉన్న మందు ఆ 2 రిబ్బన్ల మధ్య పడుతుంది. అంటే ఒకేసారి జరుగుతుందా ఇదంతా? అవును, అప్పటికప్పుడే ఆ రోలర్స్ వల్ల అది క్యాప్సూల్ ఆకారంలో కట్టయి సీలైపోయి బయటకొస్తుంది. షెల్ తయారీ, మందు నింపడం, సీల్ చేయడం అన్నీ ఏకకాలంలో జరిగిపోతాయన్నమాట. గ్రేట్, అసలు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ క్యాప్సూల్స్ గాలికి వదిలేస్తే పాడైపోతాయా? వాటికి కూడా పరిమితులున్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ జెలాటిన్ షెల్ పాడవకుండా ఉండడానికి అందులో మాయిశ్చర్ కంటెంట్ అంటే తేమ శాతం ఖచ్చితంగా ఉండాలి. హార్డ్ క్యాప్సూల్స్కి 12 నుండి 16% తేమ ఉండాలి. తేమ తగ్గితే ఏమవుతుంది? అది తగ్గితే అవి పెళుసుగా మారి పగిలిపోతాయి. ఎక్కువైతే ఒకదానికొకటి అతుక్కుని మెత్తబడిపోతాయి. అలాగే ఆ జెలాటిన్ నాణ్యతను పరీక్షించడానికి బ్లూమ్ స్ట్రెంగ్త్ అనే పద్ధతిని వాడతారు. ఈ బ్లూమ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆ జెల్లీ లాంటి జెలటిన్ ముద్ద మీద బరువు పెట్టి దాన్ని 4 మిల్లీమీటర్ల మేర లోపలికి నొక్కడానికి ఎంత బరువు అవసరమో కొలవడం. ఓకే, దాని దృఢత్వాన్ని కొలుస్తారనమాట. అవును, సాఫ్ట్ జెల్స్కి బ్లూమ్ స్ట్రెంగ్త్ 150 నుండి 175 గ్రాముల మధ్య ఉండాలి.
అప్పుడే అది మందును పట్టి ఉంచగలుగుతుంది. అంటే ఇదంతా చూస్తే మనకేమర్థమవుతోంది? ఒక చిన్న మందు బిళ్ళ వెనుక మనం ఎన్నడూ ఊహించని ఎంత పెద్ద ప్రణాళిక, పరీక్షలు, శాస్త్రీయ విధానాలున్నాయో అర్థమవుతోంది కదా? గాలికెగిరిపోయే పౌడర్నో బిళ్ళగా మార్చడం, ఆమ్లాల నుండి రక్షించడానికి కోటింగ్ వేయడం, ఏ ప్రదేశంలో కరగాలో డిజైన్ చేయడం ఇదొక అగ్నిపరీక్ష లాంటిది. నిజమే. ఫార్మా పరిశ్రమలో భద్రత పట్ల ఉన్న ఈ కఠిన నియమాలు ఎవరైనా ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి యంత్రం, ప్రతి కెమికల్ ఒక పకడ్బందీ వ్యవస్థలో భాగం. అవును. అయితే ఈ డీప్ డైవ్ సెషన్ ముగించే ముందు నాకింకొక ఆసక్తికరమైన ఆలోచనొస్తోంది. ఏంటది? మనం ఇప్పటిదాకా ఒక మందు బిళ్లను కడుపులోకి పంపి అది ద్రవాలలో కరిగి రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపించే పాత పద్ధతిని చూశాం. రేపటి రోజున రోగగ్రస్తులైన కణాల వద్దకే నేరుగా వెళ్లి మందును వదిలే మైక్రో రోబోట్స్ లేదా నానో క్యాప్స్యూల్స్ వస్తే? వావ్! అది ఒక రివల్యూషన్ అవుతుంది. అవును కదా. మన శరీరంలో టార్గెట్ని ఛేదించే టెక్నాలజీ సాధారణమైతే అప్పుడు ఈ సాంప్రదాయ బిళ్లల భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచనతో ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఖచ్చితంగా. ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, మరో ఆసక్తికరమైన